Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit number 5, theory explanation of the subject operations management. So unit 5 name వచ్చేసి inventory control and stores management. Previous videos లో మన ఛానల్లో ఆల్రెడీ MBAకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్రాబ్లమెటిక్ అండ్ థియరీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ జస్ట్ గో అండ్ చెక్అవుట్ ఇన్ అవర్ ఛానల్. అండ్ యూనిట్ 5 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. అండ్ యూనిట్ 5 నుంచి మోస్ట్లీ థియరీయే అడుగుతాడు. సో దో మీకు ప్రాబ్లమెటిక్ ఉన్నా కూడా, సమ్స్ ఉన్నా కూడా మీకు థియరీ అనేది ఎక్కువ రిపీటెడ్ ఉంది. అంటే 2 క్వశ్చన్స్ థియరీ అన్న అడగవచ్చు, లేదంటే 1 థియరీ 1 ప్రాబ్లమెటిక్ అన్న అనొచ్చు. మోస్ట్లీ 2 థియరీ అడుగుతాడు కాబట్టి యూనిట్ 5 నుంచి థియరీయే నేర్చుకోండి. ఓఎం సబ్జెక్ట్లో 3rd and 4th చాప్టర్కి సంబంధించిన తప్ప రిమైనింగ్ అన్ని చాప్టర్స్ మీరు థియరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 5 ఏంటి అని అంటే, what is inventory or define inventory, what are its role, need and cost of inventories అని అడిగాడు. సో ఇన్వెంటరీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. సో the goods or commodities that are stored in an organization to ensure effective and smooth running of the business are called inventories. అంటే ఏవైనా ఒక గూడ్స్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్స్ని కానీ మనం బిజినెస్ కోసం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే, ఆ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని కోసం పెట్టుకుంటే దాన్ని మనం ఇన్వెంటరీస్ అని అంటాము. సో ఈ ఇన్వెంటరీస్ అనేది ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, రా మెటీరియల్స్ ఇంటూ ప్రాసెస్ కానివ్వండి, ప్యాకింగ్, స్పేర్స్ ఎక్సెట్రా, ఓకేనా, ఇవన్నిటిని రిఫర్ చేస్తుంది. ఎందుకు ఈ ఇన్వెంటరీ అనేది ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ నీడెడ్ అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ద మెటీరియల్స్ ఆర్ నాట్ ఇమీడియట్లీ అవైలబుల్ వెన్ ఎవర్ అన్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ ఫర్ ఫ్రెష్ స్టాక్స్. ప్రతిసారి ఆర్డర్ చేసినప్పుడు స్టాక్ ఉంటుందా లేదా వీ డోంట్ నో, బట్ మనం ఒకవేళ స్టాక్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నప్పుడు, సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ద టైమ్ అరైవల్స్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు డెలివరీ దట్ ప్రోడక్ట్ కదా, ఫర్ దాట్ దిస్ ఈస్ నీడెడ్. సెకండ్ వన్ వచ్చేసి డ్యూ టు వేరియేషన్ ఇన్ డిమాండ్, సమ్ టైమ్స్ ఒక డిమాండ్ అనేది దానికి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఓకేనా. సో డిమాండ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ ఫర్ అస్ ఓన్లీ, నో. నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్టాక్ అవుట్ అక్కర్స్. సో రన్స్ ఆఫ్ స్టాక్ అంటే కొన్నిసార్లు స్టాక్ అయిపోయినా కూడా మన దగ్గర ఇన్వెంటరీ అంటే గోడౌన్ లాగా స్టోర్ చేసుకునే స్టాక్ ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మొత్తం స్టాక్ అయిపోతుంది అనేది మన దగ్గర తెలిసి ఉండదు. ఓకే, సో మెన్ అండ్ మెషినరీ విల్ రిమైన్ ఐడల్, రిమైనింగ్ అన్నీ కూడా స్టాక్ ఆఫ్ ఇన్వెంటరీస్ కిందకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఆర్ ద వేరియస్ నీడ్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాస్ట్ని తగ్గిస్తుంది, ఇర్రెగ్యులర్ సప్లై ఆఫ్ డిమాండ్ అంటే వన్స్ డిమాండ్ దానికి ఉందనుకోండి కంపల్సరీగా దాన్ని డెలివరీ చేసేదాకా ఉంటుంది అనమాట. అంటే ఇన్ డెలివరీ కానీ ఇన్సఫిషియెంట్ కానీ చేయకుండా ఉండేటట్టుగా ఉండదు అని చెప్పి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, క్వాంటిటీ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది, హెల్ప్స్ ఇన్ అవాయిడింగ్ స్టాక్ అవుట్స్ అనమాట. లైక్ గూడ్స్ మొత్తం అయిపోకుండా అవాయిడ్ చేస్తుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇట్లా డిఫరెన్స్ ఉంటాయి. దెన్ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ని మనం స్టోర్ చేస్తున్నామంటే సర్టెన్ కాస్ట్ అనేది అవుతుంది కదా. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ వీఆర్ హ్యావింగ్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. ప్రైస్ అనేది కొన్నిసార్లు డిక్రీజ్ అవ్వచ్చు, ఓకేనా. ఇప్పుడు స్టోర్ చేసుకునే దానికి డిక్రీజ్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు స్టోర్ కదా. నెక్స్ట్ వన్ అబ్సోలెసెన్స్ అంటే టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. అంటే ఈరోజు ఈ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ రేపు ఉండకపోవచ్చు, అండ్ కొన్నిసార్లు లాసెస్ అనేది కూడా రావచ్చు. సో దీస్ ఆర్ ద వేరియస్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఇన్వెంటరీస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో 2 మోడల్స్ అనేది ఉన్నాయి, డిటర్మినిస్టిక్ ఉంది, ప్రాబ్లమిస్టిక్ ఉంది. సో దిస్ ఆర్ ద 2 డిఫరెంట్ మోడల్స్ అనమాట. డిటర్మినిస్టిక్ మోడల్స్లో మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఏంటా 4 అని అంటే, పర్చేజ్ మోడల్ ఉంటుంది విత్ ఇన్స్టంటేనియస్ వితౌట్ స్టోరేజెస్ అనమాట.
నెక్స్ట్ పర్చేజ్ మోడల్ విత్ స్టోరేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ వితౌట్ స్టోరేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ విత్ స్టోరేజ్. సో వితౌట్ అండ్ విత్ అనే దాని గురించి 4 టైప్స్ లాగా డివైడ్ అయి ఉంది ఈచ్ మోడల్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేజ్ మోడల్ విత్ స్టోరేజ్, వితౌట్ స్టోరేజ్ అనమాట. అసలు ఏంటి పర్చేజ్ మోడల్ అని అంటే, ఒక పీరియాడిక్ ఇంటర్వెల్స్ అంటే ఐటమ్ అనేది ఇమీడియట్గా అండ్ కన్సిస్టెన్స్ రేట్గా ద పర్చేస్ ప్రైస్ అనేది సేమ్గా ఉన్నప్పుడు వితౌట్ ఎనీ స్టోరేజ్ లేకుండా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. విత్ స్టోరేజ్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ద పర్చేసెస్ వీఆర్ డూయింగ్ దట్ అనేది మనం స్టోర్ చేసుకుంటున్నాం ఫర్ ది ఫ్యూచర్ పర్పస్ కానివ్వండి, స్టాక్ ఈజ్ నాట్ అవైలబుల్ కానివ్వండి, ఒకసారి స్టాక్ అవైలబుల్గా ఉండదు, దట్ టైం సో ఇట్ విల్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ అనమాట. నెక్స్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ స్టోరేజెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ స్టోరేజెస్ కూడా సేమ్. మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ స్టోరేజెస్ అంటే ఇప్పుడు ఈ రోజుకి ఇన్ని ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇన్ని ఆర్డర్స్ మాత్రమే ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ స్టోరేజెస్ అంటే లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని స్టోర్ చేసుకోవడం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది ఉంటాయి. సో సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకొని ఈచ్ ఆఫ్ ది థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏబీసీ అనాలిసిస్. ఏబీసీ అనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏబీసీ అనాలిసిస్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏబీసీ అనాలిసిస్ గురించి కూడా ఒక టాపిక్ ఇంపార్టెంట్ యూనిట్ 5 అనేది. సో ఈ ఏబీసీ అనాలిసిస్ అనేది ఒక పాపులర్ టెక్నిక్ అనమాట. అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఏ అంటే ఆల్వేస్, బి అంటే బెటర్, సి అంటే కంట్రోల్. అంటే ఈ యొక్క ఏబీసీ అనాలిసిస్ని ప్యారెటో ప్రిన్సిపల్ అని కూడా అనొచ్చు, ప్యారెటో లా అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఈ ఏబీసీ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ అనమాట. ఇన్వెంటరీ ఐటమ్స్ని ఏ, బి అండ్ సి కేటగిరీస్లో ఇది క్లాసిఫై చేస్తుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్స్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. సో ద ఇన్వెంటరీ ఐటమ్స్ విచ్ రిక్వైర్ హై కంట్రోల్, అంటే ఏదైనా ఒక మెషిన్స్కి కానివ్వండి హై కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఉన్నాయని ఏలాగా ఉంటాము, మీడియం కంట్రోల్ ఉన్నదాన్ని బీలాగా కన్సిడర్ చేసుకుంటాము, లీస్ట్ కంట్రోల్డ్గా ఉన్నదాన్ని సి లాగా కేటగరైజ్ అనేది చేసుకుంటాము. ఓకేనా. సో ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ 10% ఆఫ్ ది ఐటమ్స్ విల్ హ్యావ్ 70% కన్సంప్షన్ అండ్ వాల్యూ ఆఫ్ హై దెన్ లైక్ 20% ఐటమ్ ఆఫ్ 20% ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇప్పుడు మీద 10 గూడ్స్ ఉన్నాయి బట్ సప్లై అనేది మీకు 80 కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ హై కంట్రోల్ అనమాట. సో సెకండ్ దానికి ఏంటి, ఇప్పుడు 20 గూడ్స్ ఉన్నప్పుడు 10 గూడ్స్ ఉన్నప్పుడు 10 మంది కస్టమర్స్ ఉన్నదాన్ని సెకండ్ దాంట్లో అంటాం. సో ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది తెలియజేయడానికి ఈ ఏబీసీ అనాలిసిస్ అనే టెక్నిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ అనేది 70%, బి అనేది 20%, సి అనేది 30% లాగా యాన్యువల్ కన్జంప్షన్ అనేది అయ్యింది. సో దీన్నే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా చూస్తున్నాం. 10%, 20% అండ్ 70% అన్నట్టుగా చూపిస్తున్నాం అనమాట. దీన్నే మనం ఏబీసీ అనాలిసిస్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని కూడా అనవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో ఇదంతా ఇంట్రొడక్షన్ పార్ట్లో మీరు రాయాలి. సో దీని యొక్క ప్రొసీజర్ ఇట్స్ నాట్ మచ్ ఓన్గా కూడా రాసేయచ్చు. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటుంది అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీస్ని బెటర్ కంట్రోలింగ్ కోసం ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. అది వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్నెసెసరీ వర్క్ని ఎలిమినేట్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది, టైం అనేది సేవ్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రాపర్లీ ఈ టెక్నిక్ ఫాలో అవుతే మనకి ఏమి అన్ని అడ్వాంటేజెస్ వస్తాయా అంటే మనం చెప్పలేము అది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. అది ప్రాపర్గా టెక్నిక్ అనేది ప్రాపర్గా రివ్యూ అవ్వకపోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక 3 to 4 డిసడ్వాంటేజెస్, 3 to 4 అడ్వాంటేజెస్ రాసి ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. సో మోస్ట్లీ ప్రాబ్లమెటిక్ కూడా ఉన్నాయి, ప్రాబ్లమెటిక్ వీడియోస్ కూడా అవైలబుల్గా వస్తాయి మన ఛానల్లో. సో దానికోసం చూడండి ఒకసారి. సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది కొంచెం హార్డెస్ట్ సబ్జెక్టే ఐ నో, బట్ ఎంతైనా యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏం లేదు, బికాజ్ అన్ని క్వశ్చన్స్ ఇక డిఫరెంట్గా ఉన్నాయి. సో
ఎలా వచ్చినా కూడా వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ ద వీడియో అవే పాయింట్స్ మీరు ఎలాబరేట్ చేసి రాస్తే సరిపోతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఇలాగే రాయాలి, మెటీరియల్ ఉన్నలాగానే నేర్చుకొని రాయాలి అనే ఇంటెన్షన్ని మీరు క్లియర్ అవుట్ చేసేసేయండి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ అనమాట. So this is the important questions of unit number 5 from operation management of the theory. If you having any further doubts, let me know in the comment section. Telegram group link అనేది description లో ఇచ్చాను. All the PDFs are available in our Telegram group. Okay, hope you like this video. See you all in next video. All the very best for your preparation and examination. Thank you so much.